బ్రోచేవారెవరురా నినుంపిన రఘువరా. సాయంత్రం 5 గంటల వేళ సావిట్లో కూర్చొని మర్నాటి కూరకి గోరుచిక్కుడుకాయలు వలుచుకుంటూ మనసారా మధురంగా మైమరిచి పాడుకుంటోంది శారదమ్మ. 25 తరువాత మొగుడిపోయి 30వ రోజున గొంతెత్తి పాడుకుంటోంది ఆవిడ. ఇటూ అటూ వాటావాళ్ళు కిటికీల దగ్గర, గుమ్మం దగ్గర నిలబడి తొంగి చూడడం మొదలుపెట్టారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు శారదమ్మ పట్టించుకోలేదు. 25 నోరు నొక్కుకున్నాను. ఇంక నాకేం భయం, నన్నడ్డేది ఆపేది ఎవరు అనుకున్నట్టు ఆవిడ మైమరిచి శ్రావ్యంగా పాడుకుంటుంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మ గుమ్మం దగ్గరే ఆగిపోయి తెల్లబోతూ అందరినీ చూసి లోపలికి తొంగి చూసింది. అమ్మ, అమ్మేనా పాడేది? అమ్మ ఇంత చక్కగా పాడగలదా? అమ్మ గొంతు ఇంత మంచిదా? అమ్మకింత బాగా సంగీతం వచ్చునా? పుట్టిన 22 ఏళ్లలో ఎప్పుడూ అమ్మ పాడడం వినలేదే. కనీసం కూని రాగమైనా తను వినలేదే. అరక్షణంలో ఆమెను చుట్టుముట్టిన ఆలోచనలు అవి. గుమ్మం దగ్గర కూతుర్ని చూసి శారదాంబ చటుక్కున పాట ఆపేసింది. సిగ్గుతో మొహం కాస్త ఎర్రబడింది. పద్మ లోపలికి వచ్చి అమ్మా అంటూ ఆశ్చర్య ఆనందాలలో తల్లి భుజాలు పట్టుకుంది. అమ్మా, నీకింత బాగా పాట వచ్చునని ఎప్పుడు చెప్పలేదేమమ్మా. ఎప్పుడూ నీ పాటే వినలేదు. ఇంత మంచి సంగీతం వచ్చా నీకు? శారదమ్మ అదోలా నవ్వింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శంకరం శాస్త్రి గారి అమ్మాయిని గదా, ఆ మాత్రం పాట రాదా అమ్మా? మీ తాతగారు గురువుని మించిన శిష్యురాలిని చేశారు తల్లి నన్ను. పద్మ ఆశ్చర్యంగా చూసింది. మరింత సంగీతం వచ్చిన దానివి ఎప్పుడూ చెప్పలేదు, ఎప్పుడూ పాడలేదేమమ్మా. ఎందుకమ్మా ఈ విద్య దాచుకున్నావు? శారదమ్మ నిట్టూర్చింది. దాచుకోలేదమ్మా, నా గొంతు నొక్కేశారు తల్లి. మీ నాయనమ్మ మీ నాన్న కలిసి నా గాత్రానికి సంగీతానికి పెళ్లినాడే మూడు ముళ్ళ పేరుతో ఉరి బిగించేశారు తల్లి ఆవేదనగా అంది. అదేమిటమ్మా తెల్లబోతూ అడిగింది పద్మ. ఎందుకులే అమ్మా అదంతా ఇప్పుడు. లేచి కాళ్ళు చేతులు కడుక్కొని పలహారం చేసి కాఫీ తాగు, అలసిపోయొచ్చావు పద తను లేస్తూ అంది శారదమ్మ. తింటాగాని ముందు నీవు అంతా చెప్పాల్సిందే. నాయనమ్మ నాన్న ఎందుకు పాడొద్దన్నారు? గబగబా వెళ్ళి కాళ్ళు కడుక్కుని టిఫిన్ ప్లేట్ తెచ్చుకుంది పద్మ. శారదమ్మ మరిచిపోదామన్నా మరిచిపోలేని గతంలోకి వెళ్ళక తప్పలేదు. సంగీత సరస్వతి నిలయమైన శంకరం శాస్త్రి గారింట 5వ పిల్లగా పుట్టింది శారద. ఊరందరి పిల్లలకి సంగీతం చెప్పి విద్వాంసులని చేసిన ఆయనకి తన పిల్లలు నలుగురిలో 2 కూతుళ్ళు 2 కొడుకులలో ఏ ఒక్కరికి సంగీతం మీద శ్రద్ధ, భక్తి, ఇచ్చ లేకపోవడంతో హతాశులయ్యారు. ఆయన కృతి, శృతి అని ఆడపిల్లలకి, కీర్తన్, చరణ్ అని మగపిల్లలకి పేర్లు పెట్టినందుకైనా ఎవరికీ సంగీతం అబ్బకపోవడంతో ఆయన చాలా నిరాశపడ్డారు. 4 పిల్లల తరువాత 5 ఏళ్లకి మళ్ళీ అమ్మాయి పుట్టడంతో ఆ సరస్వతి దయ ఈసారన్నా ఉంటుందేమోనన్న ఆశతో శారద అని పేరు పెట్టుకున్నారు. ఆయన మొర ఆలకించినట్టు శారద పుట్టిన 2 ఏళ్ల నుంచే సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లల దగ్గర వచ్చి కూర్చునేది. తండ్రి పాట పాడుతూ తల ఊపుతుంటే తను తండ్రిని అనుకరించుతూ తల ఊపుతూ తాళం వేసేది. ఆ మాత్రానికే ఆయన పొంగిపోయేవారు. శారదకి మాటతో పాటు పాట నేర్పడం మొదలుపెట్టేశారు ఆయన. వచ్చీరాని ముద్దు మాటలతో సా పా అంటుంటే ఆయన కూతురికి అప్పుడే సంగీతం వచ్చినట్లే మురిసిపోయేవారు. 3వ ఏట మొదలుపెట్టిన సరిగమలు 16వ ఏడు వచ్చేసరికి తనతో సమాన స్థాయికి తీసుకువచ్చారు శంకరం శాస్త్రి గారు కూతుర్ని. కూతురి గొంతులో శ్రావ్యానికి ముగ్ధులై అలా గంటల తరబడి పాడించుకుంటూ వింటుండేవారు. తెల్లవారుజామున లేపి సాధన చేయించేవారు. పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు దగ్గర కూర్చోబెట్టేవారు. ఇంకేమీ నేర్పడానికి మిగలలేదన్నంత వరకు కూతుర్ని సంగీతంలో నిష్ణాతురాలిని చేశారు. సరస్వతీదేవి కటాక్షం అయితే అబ్బింది గాని శారద పెళ్లి వేళకి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోయింది. సంపాదించిన కాస్తో కూస్తో డబ్బు, తాతల నాటి భూమి వగైరా
ముందు పుట్టిన వారి పెళ్ళిళ్ళకి, చదువులకి సరిపోయింది. శారద వేళకి సంగీత పాఠాలు సంపాదన మినహా ఆయన దగ్గర ఏం మిగలలేదు. పచ్చగా, బొద్దుగా చక్కటి సంగీతం పాడే తన కూతుర్ని ఎవరన్నా కట్న కానుకలు లేకుండా చేసుకుంటారన్న ఆయన నమ్మకం శారదకి 20 ఏళ్లు నిండేసరికి సన్నగిల్లిపోయింది. కేవలం సంగీతాన్ని చూసి చేసుకునే కళా ఆరాధకులెవరూ తటస్థపడలేదు ఆయనకి. 4, 5 సంబంధాలు తిరిగిపోయాక కూతురు పెళ్లి చింత పట్టుకుందాయనకి. ఆ సమయంలో రామ్మూర్తి సంబంధం ఎవరో చెప్పారు. కుర్రాడు కలెక్టర్ ఆఫీసులో గుమస్తా. ఒక్కడే కొడుకు. తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి పెంచుకొచ్చింది. ఓ పెంకుటిల్లు, ధాన్యం వచ్చే కొద్దీ భూమి, వెనక ముందు ఎవరూ బాదరబందీలు లేని సంబంధం. చూడడానికి అసలు బాగుండడు. నలుపు, మెల్లకన్ను, ఎత్తుపళ్ళు, బంగారు లాంటి శారద పక్కన అతన్ని చూడడానికి శాస్త్రిగారికి బాధ అనిపించింది. కానీ ఉద్యోగం, ఇల్లు, భూమి ఉన్నవాడే. కట్న కానుకలు ఏదో స్వల్పంగా అడిగినా ఈ సంబంధం వదులుకుంటే ఈ మాత్రం తను మళ్ళీ తేగలడా? మగాడికి అందం ఎందుకులే అని సరిపెట్టుకోక తప్పనిసరి పరిస్థితి అయింది. అందం వక్రం అయితే పర్వాలేదు. బుద్ధి వక్రబుద్ధే అన్నది పెళ్ళయ్యాక గాని ఎవరికీ తెలియలేదు. అసలు పెళ్లి చూపుల నాడే అతని తత్వం అర్థం చేసుకుని ఉంటే అనుకునేది శారద తర్వాత ఎన్నోసార్లు. తల్లి కొడుకులు పెళ్లి చూపులకి వచ్చారు. తల్లి అడుగడుగునా మాటల్లో, చేతల్లో మగపెళ్లి వారం అన్న డాబు దర్పం చూపించింది. ఆ గొంతులో కర్కశానికి, ఆ మాటల్లో లేని సౌమ్యత అందరినీ చిన్నపుచ్చుకునేటట్లు చేసింది. రామ్మూర్తి ఉన్న అరగంట మూతి బిగించి అదో రకం చూపులతో అందరినీ శల్యపరీక్ష చేస్తున్నట్లు కూర్చున్నాడు. శారదని తీసుకొచ్చి కూర్చోపెట్టాక అన్ని కోణాల నుంచి గుచ్చి చూశాడు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న మొహమాటమైనా లేకుండా అతని చూపులు వాడిగా గుచ్చుకున్నట్టే అనిపించింది శారదకి. సౌమ్యత, నమ్రత లేని అతని మొహం ఆమెకేం నచ్చలేదు. అందం లేకపోయినా కాస్త సరళంగా, సౌమ్యంగా ఉంటే మాట్లాడితే బావుండేది అనిపించింది. శంకర శాస్త్రిగారు చాలా సంబరంగా కూతురి సంగీత జ్ఞానం గురించి, ఆమె కంఠం శ్రావ్యత గురించి, సంగీతంలో ఎంతటి నిష్ణాతురాలో చెప్పారు. ఆయన అంత సంబరంగా చెప్పిన సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మొహం కాస్త చిన్నబోయింది. వారడగకపోయినా అమ్మాయి చేత పాడించుకుంటారా అని ఆయనే ఆరాటంగా అడిగారు. తల్లి కొడుకులు మొహాలు చూసుకున్నారు. తల్లి మూతి తిప్పింది. చెప్పారుగా పాడుతుందని. సంగీతం మాకేం తెలుసులెండి. అయినా పాట, ఆట కంటే ఆడపిల్లకి పని పాట రావాలి. అవి వచ్చునా? తల్లి అడిగింది. ఆ మాటతో శారద కూడా చిన్నబోయింది. శంకర శాస్త్రిగారి మొహం మాడిపోయింది. అయ్యో! అమ్మాయికి అన్నీ వచ్చండి. చక్కగా వంట చేస్తుంది అంది శారద తల్లి వెంటనే. వాళ్ళు వెళ్ళాక శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డారు. శారదకైతే మనసు నిండా ఏదో గుబులు. పెళ్లివారిని సాగనంపి వచ్చిన పురోహితుడు, మధ్యవర్తి లోపలికి వస్తూ సంబరంగా పిల్ల నచ్చిందన్నారు. 1116 వెండి కంచం, చెంబు, ఉంగరం ఇస్తే చాలన్నారు. ముహూర్తాలు పెట్టించమన్నారు అన్నారు. శంకరశాస్త్రిగారి మొహం, ఆలోచన చూసి ఇద్దరూ కలిసి ఈ మాత్రం సంబంధం ఆయన చచ్చినా తేలేరని, ఇది వదులుకుంటే పశ్చాత్తాప పడవలసి ఉంటుందని, ఆయనున్న పరిస్థితుల్లో ఇంతకంటే తక్కువ కట్నం అడిగే సంబంధం దొరకదని చెప్పి ఓ అరగంటలో ఊ అనిపించారు. పాటకేం ఉంది, అమ్మాయిని వాళ్ళేం పాడుకోవద్దంటారా? వాళ్ళకి సంగీత జ్ఞానం లేక కుతూహలం చూపించలేదంతే అని సర్దారు. శారదకి ఏం అనడానికి మిగలలేదు. తండ్రి స్థితి, పెళ్లికి ఆయన పడే ఆరాటం చూసి కాదనే సాహసం చేయలేదు ఆమె. పెళ్లినాడు బంధువులందరి బలవంతం మీద శారద పాట కచేరీ పెట్టించారు. పెళ్ళికొడుకు ఆ గంట, గంటన్నర ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు. ఇటు అటు కదులుతూ. అత్తగారైతే ఆ చుట్టుపక్కల లేదు. మొదటి రాత్రే అతనెంత సరసుడో అర్థమయింది శారదకి. భర్తతో ధైర్యం చేసి మాట్లాడిన మొదటి మాట, మీకు అసలు సంగీతం అంటే ఇష్టం లేదా? పాటలసలు ఇష్టం లేదా? రామ్మూర్తి ఇటు తిరిగి అసలే వికారమైన మొహాన్ని మరింత వికారంగా పెట్టి, ఆ సా పా అంటూ సాగదీసే సంగీతం అంటే నాకు అసహ్యం. ఏదన్నా సినిమా పాటలైతే వింటాను అప్పుడప్పుడు విసుగ్గా అనేసి పడుకున్నాడు. ఆ మాటతోనే ఆమె సంగీతానికి సమాధి కట్టడం ఆరంభమయింది ఆనాటితో. కాపురానికి వచ్చాక నెల రోజుల్లోనే
ఈ పెళ్లితో తన జీవితం ఎంత నరకమైంది అనుకున్న సంఘటనలు ఎన్నో. రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి తల్లి తప్ప మరో మనిషితో సంబంధం లేదేమో. ఆవిడ మాట వేదవాక్కు. తల్లి ఎన్ని కష్టాలు పడి పెంచిందో విని, చూసి అతనికి తల్లే ప్రత్యక్ష దైవం అయింది. ఆవిడికి చెప్పందే, అడగందే రూపాయి కూడా ఖర్చు పెట్టడు. భార్య రాత్రికి మాత్రమే అతనికి అవసరం. తక్కినప్పుడంతా అమ్మే కాఫీ ఇవ్వాలి, తల దువ్వాలి, అన్నం పెట్టాలి. ఏం కావాల్సినా అమ్మా అంటాడు తప్ప భార్య అనేది ఇంట్లో ఉందన్నది అతను గుర్తించలేదు. తల్లిని పిలిచినప్పుడు ఆవిడ దగ్గరలో ఉన్న శారద వెడితే అమ్మేది పిలు అంటాడు తప్ప భార్యతో ఏం చెప్పడు. పెళ్ళైన తరువాత కోడలికి ఇంటి పని, వంట పని పూర్తిగా అప్పచెప్పేసింది. మడికట్టుకొని నూతిలో నీళ్లు తోడుకోవడం, వంట చేయడం అంతా శారద మీదే పడింది. పనిలో ఏ మాత్రం తేడా వచ్చినా కాంతమ్మ సహించేది కాదు. శారద పనికి భయపడేది కాదు. భర్త ప్రవర్తనకి బాధపడలేదంతగా. ఆమె తన అదృష్టం ఇంతే అని సరిపెట్టేసుకుంది. కానీ అత్తగారికి, భర్తకి తన పాట మీద, సంగీతం మీద ఎందుకంత కక్ష, ద్వేషమో ఆమెకి అర్థమయ్యేది కాదు. మొదట్లో అలవాటు ప్రకారం ఇంట్లో మాదిరి ఏ పని చేసుకుంటున్నా, ఏ కృతో పాడుకుంటుండేది. నూతిలో నీళ్లు తోడుతున్నా, మజ్జిగ చేస్తున్నా, వంట చేస్తున్నా, రుబ్బురోలు దగ్గర రుబ్బుతున్నా, అంట్లు తోముతున్నా ఆమె చేతులతో పాటు నోరు కదిలేది. కాపురానికి వెళ్ళిన 10 రోజుల్లోనే కాంతమ్మ ఆ నోరుని సగం నొక్కేసింది. అయ్యయ్యయ్యో! ఏమిటే ఆ దోసకాయ చెక్కు తీయడం? అవ్వ! అలాగేనా తీయడం? సగం కాయ తగలేశావు. అసలు నీ ధ్యాస పని మీద ఏడుస్తేగా. ఎంతసేపు సానిపాపలా పాటలు తప్ప. బిత్తరపోయింది శారద. అవ్వ! కుంపటి మీద పాలు అలా పొంగిపోతుంటే నీ పాట తగలయ్యా! ఒళ్ళు తెలియడం లేదే? ఇదిగో ఆ అంట్లు దోమి త్వరగా లోపలికి తగలడతావా? ఆ నూతి గట్టు మీదే పాటలతో కాపురం తగలడతావా? ఏమోనమ్మా! మా కాలంలో ఇలా నోరిప్పడమే, అత్తగారి ఎదుట ఇలా పాటలు పాడడమే అవ్వ కలికాలం. అలాంటి విసుర్లతో మొదలుపెట్టి ఆవిడ 2 నెలలు గడిచేసరికి శారదకి నోరు విప్పడం అంటే భయపడేట్టుగా తిట్టడం ఆరంభించింది. కాపురానికి వచ్చిన 2 నెలలు కాకుండానే శారదకి ఎదురైన అనుభవాలు. అత్తగారు తనని అన్నింటికీ ఎందుకు తిడుతుంది తెలియదు. పాట పాడడం ఒక్కటే కారణం కాదన్నది చాలా రోజులకి గాని తెలియలేదు. సాయంత్రం మొహం అది కడుక్కోకపోతే దేభ్యం మొహం. వాడు వచ్చే వేళకి కాస్త శుభ్రంగా ఉండాలని తెలియదూ అంటుంది. అంది గదా అని మర్నాడు స్నానం చేసి తెల్లచీర కట్టుకుంటే సంసారుల కొంపేనా ఇది? మా కాలంలో ఎరగమమ్మ ఇలాంటి షోకులు. చచ్చీ చెడి చాకిరీ చేసి అర్ధరాత్రి గదిలోకెళ్ళేవాళ్ళం. పట్టపగలే షోకులు చేసుకుని మొగుళ్ళ కోసం చూడడం అని అనేది. ఆవిడతో ఏమంటే ఏం తప్పో, ఏం చేస్తే ఏం ముప్పో అని అనుక్షణం బెదిరిపోతూనే ఉండేది. అత్తగారలా ప్రవర్తించినా కాస్త భర్త సానుభూతి, సహాయం ఉంటే శారద ఇంత బాధపడేది కాదేమో. తల్లి ఏమన్నా విసుక్కున్నప్పుడల్లా అతను వంత పాడుతూ, ఏమిటే ఆ పరధ్యానం, ఆ వంట చేసేటప్పుడైనా ఆ పాటలు మాని తిన్నగా వండి ఏడు. నీకు సంగీతం తప్ప మరే లోకం లేదేమిటి? నీ బోడి సంగీతం ఈ ఇంట్లో వినిపించక్కర్లేదు. నోరు మూసుకుని ఉండు. అమ్మ చెప్పేది నీకు కాదు? ఇదేం సానికొంప రోజంతా పాడుకుంటూ కూర్చోడానికి. ఈసారి నోరు వినిపించిందంటే చూడు. అసలు రామ్మూర్తికి సరసం అన్నదే తెలియదు. ఏనాడన్నా, ఎప్పుడన్నా శారద మంచినీళ్ళుతే అనో, చొక్కా బొత్తములు కుట్టు అనో, ఏదన్నా పని చెబితే ఆ మాత్రానికే అత్తగారి మొహం ముడిచేది. మొహం మొటమొటలాడించేది. కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళగానే మొదలుపెట్టేది. అవ్వ! మా కాలంలో ఎరగమమ్మా ఇలా పట్టపగలే పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవడం, ఇలా రాసుకు తిరగడాలు అంటూ సాగదీసేది. కొడుకు కోడలు మాట్లాడుకుంటే కూడా ఎందుకింత ద్వేషమో శారదకి అర్థమయ్యేది కాదు. ఆవిడకి మొగుడు ఏ అచ్చట ముచ్చట తీరకుండానే పోవడం, కాపురం చేసిన 4 ఏళ్ళు మొగుడు అత్త కాల్చుకు తినడంతో ఆ కక్ష ఇలా శారద మీద చూపిస్తున్నది. పొరుగింటావిడ ఓ రోజు శారద మీద సానుభూతితో చెప్పే వరకు తెలియలేదు. ధైర్యం చేసి ఓ రాత్రి రామ్మూర్తితో, మీ అమ్మగారెందుకు నా మీద అలా విరుచుకుపడతారు ప్రతిదానికి? నేనేం పని చేయకుండా పాట పాడుకుంటూ కూర్చున్నానా? కాస్త వచ్చిన సంగీతం మర్చిపోకుండా సాధన చేసుకోవడము తప్పేనా? అని అడిగింది. రామ్మూర్తి ఆ మాత్రానికే కళ్ళురిమాడు. చూడు, మా అమ్మ గురించి నా దగ్గర ఏమన్నా అన్నావంటే పళ్ళు రాలతాయి. తమరు సంగీతం మరిచిపోతే లోకానికి వచ్చిన నష్టం ఏం లేదు. అమ్మ వద్దన్నప్పుడు మానవేం? నీకు ఎంత పొగరు? అన్న భర్తతో
ఇంకేం చెప్పుకోడానికి ఏం మిగలలేదు. అత్తగారి తత్వం, భర్త మూర్ఖత్వంతో అసలు పాడుకోవాలన్న కోరిక తగ్గిపోయినా ఆమెలో ఏదో కక్ష. వీళ్ళ కోసం నేనెందుకు మానాలి అన్న పంతం తలెత్తాయి. ఆ రోజు నుంచి అత్తగారి అరుపులు పట్టించుకోకుండా కావాలని మరింతగా పాడడం మొదలుపెట్టింది. కాంతమ్మ కోపానికి ఆ చర్య ఆజ్యం పోసినట్టయింది. నోటికి వచ్చినట్లు తిడుతున్న అత్తగారి వంక తీక్షణంగా చూసింది. సంగీతం అంటే శిశువులు, పశువులు కూడా పరవశిస్తాయంటారు. అలాంటి సంగీతాన్ని మీరు ఏహించుకుంటున్నారంటే, ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్న సామెత జ్ఞాపకం వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. 4 నెలలుగా మనసులో పేరుకున్న కసి, కక్ష, ఆవేదన అన్నీ కలిసి ప్రయత్నం లేకుండానే ఆమె నోట్లోంచి మాటలు వచ్చేశాయి. ఆ మాటలు పేడ నీళ్ళల్లా కాంతమ్మ మొహానికి తగిలినట్టు అయిపోయాయి. అసలే కోతి, కళ్ళు తాగిన కోతిలా అయిపోయింది. కాంతమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. నేను ఎద్దునే, ఎంత మాటన్నావే, నీకింత పొగరే, సానిముండలా సంగీతం పాడుతుంటే మేమంతా తలలూపాలే నీ పాటకి, ఉండు ఈ రోజుతో మళ్ళీ నోరిప్పకుండా చేస్తా అంటూ వీరావేశంతో పొయ్యిలో మండుతున్న కట్టిపేడు తెచ్చి మూతిమీద అడ్డంగా వాత పెట్టేసింది. శారద ఏం జరిగిందో తెలుసుకునే లోపలే ఆమె పెదాలు 2 నల్లగా మాడిపోయాయి. ఆ పుండు మానడానికి నెల పట్టింది. నోరు తెరవలేక, తిండి తినలేక నరకయాతన అనుభవించింది. ఆ అనుభవం చాలనట్టు సాయంత్రం రామ్మూర్తి ఇంటికి రాగానే జరిగిందంతా కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ చెప్పి, నన్నంత మాట అందిరా, కోపం పట్టలేక వాత పెట్టాను అంది. బాగా చేశావు. మరి నోరెత్తకుండా బాగా బుద్ధి చెప్పావులే. కనీసం ఓ నెలన్నా నోరు మూసుకు పడి ఉంటుంది అన్నాడు కొడుకు. అత్తగారు కాల్చిన వాత కంటే మొగుడన్న మాటలకి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శారద. ఆ రోజుతో ఆమె సంగీతానికి అగ్ని సంస్కారం జరిగిపోయినట్టు ఏడ్చింది. ఆమె ఆ ఇంట్లో మళ్ళీ నోరు విప్పలేదు. కాల్చుకు తిని తిని అత్తగారు 10 ఏళ్లకి పోయింది. ఆ 10 ఏళ్లలో 2 గర్భాలు పోయాక పద్మ పుట్టింది. ఆ తరువాత పుట్టిన మగపిల్లాడు కన్నిప్పకుండానే పోయాడు. అత్తగారు పోయిన 10వ రోజున భర్త తనకెక్కడ స్వాతంత్రం వచ్చిందని అనుకుంటుందోనన్నట్టు, ఇదిగో అమ్మ లేదు గదా అని నీ ఇష్టం వచ్చినట్లాడితే ఊరుకుంటాననుకుంటున్నావేమో, పిచ్చి వేషాలు వేయకు అని వార్నింగ్ ఇచ్చాడు. తను దురదృష్టవంతురాలు. కూతురి కన్నా సంగీతం చెప్పించితే, నోరు మూసుకో, నీ సంగీతంతోనే మేం చచ్చాం, దాన్ని కూడా పాడు చేయకు, పిచ్చి ఆలోచనలు మాను. పద్మ 5 ఏళ్లప్పుడు వచ్చిన ఆలోచనల్ని మొగ్గలోనే తుంచేశాడు. పద్మ 22 ఏళ్ల పిల్లయి డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగంలో చేరినా ఆ కోరిక అలాగే మిగిలిపోయింది ఆవిడకి. ఇన్నాళ్ళకి పెళ్ళైన 25 ఏళ్లకి మొగుడు పోయాక ఇంక అడ్డెవరు అన్నట్టు ఈరోజు శారద నోరు విప్పింది. అబ్బా అమ్మా! ఎలా భరించావమ్మా? ఎలా ఊరుకున్నావు నువ్వు? విన్న పద్మ ఆవేశంగా అడిగింది. అలాంటి మొగుడు అత్తగారితో ఎలా కాపురం చేశావమ్మా? తాతగారి దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. 25 క్రితం ఓ ఆడపిల్ల ఈనాడంత ధైర్యంగా భర్తని వదిలి వెళ్ళే ఆలోచన ఎక్కడ చేయగలిగేది? అప్పుడు కాదు, ఇప్పుడు మాత్రం పుట్టింట్లోనే ఏ ఆసరా దొరుకుతుందని ఓ మధ్యతరగతి అమ్మాయి భర్తని, కాపురాన్ని వదులుకుని వెళ్ళగలదమ్మా? ఛాఛా! సంగీతాన్ని వద్దనే వాళ్ళు, పాట వినని మనుషులు కూడా ఉంటారంటే. పోనీలే అమ్మా! ఈ రోజు నుంచి నువ్వెప్పుడు పాడుతూనే ఉండాలిక. నాకూ సంగీతం నేర్పాలి. ఓ అరడజను మంది పిల్లలకి సంగీతం పాఠాలు చెప్పమ్మా! నీకు కాలక్షేపంగా కూడా ఉంటుంది సంబరంగా అంది పద్మ. ఓ 10 రోజుల తర్వాత పద్మ స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి ఎవరో అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది. తల్లి మొహంలో ఏనాడూ చూడని వెలుగు, కళ్ళలో సంతోషం, ఇద్దరూ ఆప్యాయంగా, సంబరంగా మాట్లాడుకుంటున్నారు. పద్మ లోపలికి రాగానే, పద్మ, ఇదిగో ఇతనెవరో తెలుసా? గోపాలం అని నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే అతను మా నాన్నగారి శిష్యుడే. ఇద్దరం సంగీతంలో పోటాపోటీగా ఉండేవారం. మా ఇంట్లోనే ఉండేవాడు. వారాలు చేసుకుంటూ ఉండేవాడు. సంగీతం నేర్చుకున్నాక ఓ ఊర్లో స్కూల్లో ఉద్యోగం దొరికాక వెళ్ళిపోయాడు. 25 ఏళ్ల తర్వాత ఈరోజు కూరల బజారులో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాను. శారదమ్మ చాలా సంబరంగా చెప్పుకుపోతుంది. మీ అమ్మ ఇంకా చాలా చెప్పలేదమ్మా నీతో. గోపాలం అన్న ఆయన కొంటెగా శారదాంబ వంక చూస్తూ ఏదో చిలిపిగా చెప్పబోయాడు. గోపాలం మతిపోయిందా? ఇప్పుడెందుకు ఆ మాటలు? శారదాంబ గాబరాగా అంది. సరదాగా చెప్పుకుంటే ఏం? చెబితే నువ్వు నేను చిక్కుల్లో పడడానికి నీకు నాకు అడ్లేమీ లేవుగా. పద్మ కుతూహలంగా తల్లి వంక చూసింది.
ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని లజ్జ, ఎర్రబడ్డ మొహం దించుకుంది. "ఏం లేదమ్మా పద్మ, మాదిద్దరిది మూగ ప్రేమ. ఒకరంటే ఒకరికిష్టం ఉన్నా కులాలు వేరు. సద్బ్రాహ్మణుల అమ్మాయిని అడిగే సాహసం లేక మా ప్రేమ మా మనసుల వరకే పరిమితమైపోయింది. నోరు విప్పి చెప్పే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది. తన దగ్గర సంగీతం నేర్చుకుంటూ వారాలు చేసుకుని బతికే ఓ కులంకాని అబ్బాయికి పిల్లనివ్వొచ్చన్న ఆలోచన మీ తాతగారికి రాలేదు. కట్న కానుకలు లేకుండా నాకు నచ్చినవాడు మీ కళ్ళ ఎదుటే ఉన్నాడన్న సంగతి చెప్పగలిగే తెగువ మీ అమ్మకి లేక మా ప్రేమ సమాధి అయిపోయింది" చమత్కారంగా అన్నాడు. "ఏం శారదా అంతేనా?" శారదమ్మ మొహంలో చిన్న మేఘం అలుముకుంది. "ఆ రోజు అలా చెప్పగలిగే సాహసం చేసి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో" అంది బాధగా. "మీరివాళ ఇలా వచ్చారు. మా అమ్మ మొహంలో ఏనాడూ చూడని సంతోషం చూస్తున్నాను. ప్లీజ్ మీరు వస్తూ ఉండండి. అమ్మకి కంపెనీ ఇవ్వండి. ఇద్దరి అభిరుచులు ఒకటే గనక సంగీతం గురించి మాట్లాడుకోవచ్చు" పద్మ మనస్ఫూర్తిగా అంది గోపాలంతో. గోపాలం గారి భార్య 5 ఏళ్ల క్రితం పోయిందట. కూతురికి పెళ్లి అయింది. కొడుకు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడట. అతని భార్యకి సంగీతం పట్ల ఏం మోజు లేదట. తల్లి చెప్తుంటే ఆ సంగతులన్నీ తెలిసాయి పద్మకి. 4 నెలలు గడిచాయి. ఇంచుమించు రోజూ గోపాలం వస్తుండేవాడు. తల్లి ఆయన కలిసి పాడుకుంటూ, వాదించుకుంటూ, కబుర్లాడుకుంటూ, నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండేవారు పద్మ ఇంటికి వచ్చే వేళకి. ఆ ఇంట్లో ఇన్నాళ్ళకి నవ్వులు వినిపిస్తుంటే పద్మకి ముచ్చటగానే అనిపించింది. 6 నెలలు గడిచాక పద్మ మనసులో ఆలోచన చోటు చేసుకుంది. ఓ రోజు తల్లితో మనసులో మాట చెప్పింది. శారదాంబ తెల్లబోయింది. "పద్మా, మతిపోయిందా నీకు? ఏమిటా మాటలు? నేను గోపాలంతో చనువుగా ఉన్నాననా ఇలా అన్నావు? ఇలా ఎలా అనగలిగావు?" ఆవిడ గొంతు రుద్ధమైంది. "ఏదో 25 ఏళ్లుగా మూగదానిలా పడున్న నాకు ఈరోజు మనసు విప్పి మాట్లాడుకునే మనిషి కనిపించేసరికి కాస్త చనువుగా ఉన్నాను. అందుకోసం ఇలా అంటావా?" "చాచా, ఏమిటమ్మా? నేనన్నదేమిటి? నీవు అన్నదేమిటి? మీ ఇద్దరినీ చూస్తుంటే నాకెంత ముచ్చటగా ఉందో తెలుసా? ఇలా అభిరుచులు కలిసి, గొంతులు కలిపి మీరిద్దరూ పాడుతుంటే, రోజూ ఇలా ఉంటే, ఇలా మీరిద్దరూ కలిసి ఉండాలంటే, లోకం ఏం అనుకునే అవకాశం మనం ఇవ్వొద్దని అందుకని అలా అన్నానమ్మా." "ఏం తప్పేమిటి ఇందులో?" పద్మ అంది. "తప్పు ఒప్పులలా ఉంచు. 45 ఏళ్లకి మొగుడు చచ్చి 6 నెలలు తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే లోకం మొహాన ఉమ్మేస్తుంది. ఇంట్లో పెళ్ళీడు కూతుర్ని పెట్టుకుని నన్ను పెళ్లి కూతుర్ని అవమనడానికి నీకు నోరెలా వచ్చిందే?" ఆవిడలో ఆవేదన, ఉక్రోషం కలిసింది. "లోకం సంగతి వదిలేయమ్మా. నీకింకా 43 ఏళ్ళు. కనీసం ఇంకో 20 ఏళ్ల బ్రతుకుంది నీకు. రేపొద్దుట నాకు పెళ్లి చేసి పంపాక నీకు తోడు నీడ ఎవరమ్మా? పేరుకి పెళ్లి, మొగుడు తప్ప ఆ జీవితంలో నీవేం సుఖపడ్డావు? ప్రేమకి, అనురాగానికి వయసడ్డా నీకు నచ్చిన వాడితో హాయిగా కొన్నాళ్ళైనా సుఖపడకూడదా అమ్మా? చాలింక ఊరుకో. నాకున్న ఒకే ఒక్క కోరిక నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపడం. నాకింతకంటే ఇంకేం అక్కర్లేదు" శారదమ్మ స్థిరంగా అంది. ఆ తర్వాత నెల రోజులు చెప్పి చెప్పి వాదించి బ్రతిమాలి, అలిగి తిండి మానేసి శారదమ్మ ఊ అనే వరకు పంతం సాధించింది పద్మ. కానీ తల్లి పెట్టిన ఓ షరతుకి తలవంచక తప్పలేదు పద్మకి. ఇంట్లో పెళ్ళీడు కూతురుండగా తను చేసుకోదని, కూతురు పెళ్ళయ్యాక తన సంగతని, లేకుంటే ఇలాంటి తల్లి కూతుర్ని ఎవరూ చేసుకోరని ఆవిడ వాదించి పద్మని ఒప్పించింది. తల్లిని ఒప్పించాక గోపాలంతో మాట్లాడింది పద్మ. అతను ముందు తెల్లబోయాడు. ఆశ్చర్యపడ్డా. తను ఊహించని, ఎదురుచూడని అవకాశం కళ్ళ ముందుకు వస్తుంటే వద్దనే తెలివి తక్కువవాడు కాదు. ఆనాడు అందని అనుభవం ఈనాడు కాస్త ఆలస్యంగానైనా అందబోతుంటే ఆనందం కాక మరేమిటి? ఉన్న కూతురు, కొడుకు ఎవరి బతుకులు వాళ్ళు బ్రతుకుతుంటే చేయి కాల్చుకుంటూ అవస్థపడుతున్నాడు. ఈ వయసులో వలచిన ప్రియురాలు చేయందిస్తానంటే అంతకంటే ఆనందం ఏముంది? పద్మకి మంచి సంబంధమే కుదిరింది 3 నెలల్లో. కాబోయే పెళ్ళికొడుకు బ్యాంకులో ఆఫీసర్. మంచి కుటుంబం. పద్మ అతనితో ముందుగానే తల్లి గురించి చెప్పింది. అతను సంస్కారుడు, సహృదయుడు కనుక శారదాంబ గురించి సానుభూతితో అర్థం చేసుకున్నాడు. పద్మ పెళ్లికి ముహూర్తం నెల ఉంది. ఆ పెళ్ళయ్యాక దేవుడి గుడిలో శారదాంబ, గోపాలం పెళ్లి సింపుల్‌గా జరపాలని నిర్ణయించారు.
పద్మ పెళ్లి అనుకున్న వేళకి నిర్విఘ్నంగా జరిగింది. ఇద్దరూ వారం రోజులు తిరిగి వచ్చారు. ఆ రోజు అనుకున్న ప్రకారం శారదమ్మ పెళ్లి. గుడికి వెళ్ళాలి. శారదమ్మ తయారు కాలేదు. గోపాలం జాడ కనపడలేదు. పద్మ ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది. శారదమ్మ తొనక్కుండా వెనక్కుండా శాంతంగా చెప్పింది. నేనే గోపాలాన్ని రావద్దన్నాను. నేనీ పెళ్లి చేసుకోనని చెప్పేశాను. పద్మ తెల్లబోయింది. ఏదో అడిగే లోపలే ఆవిడ స్థిరంగా చెప్పింది. ఈ పెళ్లి చేసుకొని అపురూపంగా నాకు దొరికిన స్వేచ్ఛని మళ్ళీ పోగొట్టుకోదలుచుకోలేదమ్మా పద్మ. నీకు తెలియదమ్మా, ఈ మగవాళ్ళందరూ ఒకటే. పెళ్ళాం కానంత వరకే ఆవిడని ఆరాధిస్తారు. ఆవిడలో కలలని ప్రోత్సహిస్తారు. ఇంకోడి పెళ్ళంలో కనపడే సుగుణాలన్నీ తన భార్య కాంగానే పేలవమైపోతాయి. గోపాలాన్నే చూడు, నా కోసం కొట్టుకుపోయేవాడు. రోజూ వచ్చేవాడు. గంటల తరబడి మాట్లాడేవాడు. నా పాటని నన్ను పొగిడేవాడు. అలాంటి గోపాలం మా ఇద్దరి పెళ్లి నిర్ణయం అయిన తర్వాత చిత్రంగా మారిపోవడం మొదలుపెట్టాడు. సాన్నిహిత్యాన్ని మరింత దగ్గరికి తీసుకురావాల్సింది పోయి, నాలో లోటుపాట్లు కనపడడం మొదలుపెట్టాయి. అబ్బా ఏంటి, ఎప్పుడు సంగీతం గోలేనా? ఇంకేం మాటలు లేవా? అపురూపంగా నా పాటని మెచ్చుకునే అతను అలా అనడం, నేనేదన్నా కాస్త ఎగతాళి చేస్తే ఉడుక్కొని మొహం మార్చుకోవడం, ఏదన్నా సంగీతంలో తప్పు ఎత్తి చూపి ఇలా కాదంటే మహా నీవే విద్వాంసురాలివి అనుకుంటావు. స్కూల్లో 25 ఏళ్ల బట్టి పాఠాలు చెప్తున్నాను అని మొహం మార్చుకోవడం. అతని చూపులన్నీ నా శరీరం మీదే ఉన్నట్టు అతని ప్రవర్తన మారిపోయింది. పెళ్లి కాకుండానే నా మీద అధికారం చెలాయించే ధోరణి మొదలుపెట్టాడు. ఉన్నదంతా కూతురు పెళ్లికి ఖర్చు పెట్టేస్తున్నావా అనే వరకు వెళ్ళాడు. ఎందుకొచ్చిన సంగీతం? ఊరికే అలా రోజంతా పాడే బదులు 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పరాదూ? 4 డబ్బులు వస్తాయి. ఇది ధోరణి. పెళ్లి కాకుండానే నా సంపాదన కోసం ఆరాటం. ఒంటరిగా ఇద్దరం ఉన్నంతసేపు ఈ వయసులో కూడా నా పొందు కోసం లేకిగా ఆరాటం. వద్దంటే మూతి ముడుచుకు వెళ్ళిపోవడం. పెళ్లి కాకుండానే అలకలు, చిరాకులు, పంతాలు, పౌరుషాలు. ఈ 3-4 నెలల్లో జరిగినవన్నీ కూడదీసుకుని ఆలోచిస్తే గోపాలం మిగతా మగాళ్ళ కంటే ఎందులోనూ ఉన్నతుడని నాకనిపించలేదు. పెళ్ళయ్యాక మీ నాన్నలాగే ఇతను నా పాటకి విసుక్కోవచ్చు. ఇదే ధ్యాస నీకు అని తిట్టొచ్చు. నా నోరు మూయించొచ్చు. లేదా ఈ విద్యతో డబ్బు సంపాదించమని ఒత్తిడి తేవచ్చు. పద్మ, ఈ వయసులో పెళ్లి చేసుకుని లోకులు దృష్టిలో దిగజారడం మాటెలా ఉన్నా, పెళ్లి చేసుకుని నే పొందే సుఖం ఏమిటన్న ప్రశ్న నాలో తలెత్తింది. ఓ స్త్రీ తన కలని ఆరాధించే పురుషుడు దొరికితే అతనిలో ఐక్యం అయి పరవశించాలని ఆశించడం ఉత్తి కలయేమోననిపిస్తుంది. అలాంటి అనుభూతులని ఆశించడం అత్యాశేనేమో అనిపిస్తుంది. ఈ వయసులో నేనేం శరీర సుఖాల కోసం ఆశించడం లేదు. మీ నాన్న సాంగత్యంలో అలాంటి అనుభూతులు ఏనాడూ దొరకలేదు. అలాంటి సున్నిత భావాలన్నీ నాలో ఆనాడే చచ్చిపోయాయి. ఇప్పుడీ పెళ్లి చేసుకుంటే ఆనాడు కోల్పోయినవి ఇప్పుడు దొరుకుతాయని ఆశించడం ఎండమావుల కోసం పరిగెత్తడమేననిపిస్తుంది. ఇప్పుడీ పెళ్లి చేసుకుని రెండోసారి తప్పు చేశానని బాధపడే కంటే నాకు దొరికిన ఈ స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని అనుభవించనీయమ్మా. నా కోసం నేనై నా ఇష్టం వచ్చింది చూస్తూ, తింటూ, హాయిగా పాడుకుంటూ బతకనీ అమ్మా. మళ్ళీ ఈ బంధం నాకు వద్దు. శారదమ్మ ఆవేదనగా అంది. పద్మ తల్లివంక అలా చూస్తుండిపోయింది కాసేపు. మరి గోపాలం గారు ఏమన్నారు? ఏమీ అనలేదా? అన్నాడు, అరిచాడు, కోపం తెచ్చుకున్నాడు. మోసం అన్నాడు. నాలాంటి ఆడదానికి మీ నాన్నలాంటి మొగుడే తగినవాడన్నాడు. నీలాంటి దాన్ని తన్ని మూల కూర్చోబెట్టి బాగా చేశాడన్నాడు. నీకా శాస్తి సరి అయినదే అన్నాడు. నన్నే కాక స్త్రీ జాతిని దుమ్మెత్తి పోశాడు. ఆడవాళ్ళు అలా చేస్తేనే చచ్చినట్లు మూలపడి ఉంటారన్నాడు. ఉక్రోషంతో అతనన్న మాటలు పట్టించుకోనక్కర్లేదు. కానీ అప్పుడు అతని మొహంలో కనపడిన క్రోధం, అతనన్న మాటలు విన్నాక నేనీ నిర్ణయం తీసుకోవడం మంచిదయింది అనిపించింది. కానీ అమ్మా, ఒంటరిని ఎందుకయ్యానమ్మా? నా చుట్టూ ఇంతమంది జనం, అడవిలో లేను గదా. నాకు వచ్చిన విద్య 10 మందికి పంచుతాను. చూడాలన్నప్పుడు నీ దగ్గరికి వస్తాను. మరీ లేవలేని ముసలి వయసులో నీవు లేవు. ఆవిడ మనస్ఫూర్తిగా అంది. నీవేం బాధపడకమ్మా నా గురించి. ఎక్కడో నీరు దొరుకుతుందని ఎండమావుల వెంట పరిగెత్తే ఓపిక లేదు, ఇచ్చా లేదు. పరుగెత్తి అవి ఎండమావులని తెలుసుకున్నాక ఆ నిరాశని భరించే శక్తి నాలో లేదు ఇంకా.
జీవితంలో మూడొంతులు గడిచిపోయింది. మిగతా ఒక భాగమన్నా నా కోసం బతకనీ తల్లీ. పద్మ ఇంక ఏం అనడానికి మిగలలేదు. కథ సమాప్తం.